శివకుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కడప। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని అలాగే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి దీక్షలు పిలుపునివ్వడం జరిగింది, నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం। అందులో భాగంగా ఈరోజు కడపలో అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది। ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గడిచిన 9 సంవత్సరాల కాలంలో 3 టర్ముల అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కడప ఉక్కు పరిశ్రమకు మొండి చేయి చూపిందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం। ఎందుకంటే గడిచిన పార్లమెంట్ సమావేశాలలో ₹1 ఈరోజు విధించకపోగా ఈ ప్రాంత ప్రజలపైన వివక్షత ఏ స్థాయిలో ఉందో ఇక బీజేపీ ప్రభుత్వానికి కడప ఉక్కు పరిశ్రమ ఏకైక నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే ఇక్కడ ఫీజిబిలిటీ లేదు, ఓటు లేదని రకరకాల కారణం చేత ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయడంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది। ఒకవైపు వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో కరువు విలేతానం చేస్తూ ఉంటే, అంతేకాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి యువతకు పరిశ్రమలు ఉద్యోగాలు లేకపోవడం చేత ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలసలు పోతా ఉంటే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో పాలక నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని చెప్తా ఉన్నాం। విభజన చట్టంలో కడప ఉక్కు పరిశ్రమ స్పష్టంగా మన హక్కుగా ఉంది, కానీ ఆ విభజన చట్టాన్ని అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు మేము అడుగుతా ఉన్నాం। కాబట్టి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటయ్యే వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం। విశాఖ ఉక్కు 32 మంది ప్రాణ బలిదానంతో ఏర్పాటైనటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈరోజు నష్టాలు వస్తున్నాయని సాగుతూ ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అమ్మే ప్రయత్నం జరుగుతుంది। దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం। పార్లమెంటులో ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పైన కానీ కడప ఉక్కు పరిశ్రమ పైన కానీ మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటని మేము చెప్తా ఉన్నాం। ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, కడప ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేయాలని, లేకుంటే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఏదైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మరియు మన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్ దగ్గర నిరసన చేయడం జరిగింది। ఈరోజు ప్రధానంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కానీ మరియు రాష్ట్ర ప్రభుత్వం కానీ 3 దఫాలుగా అధికారంలో వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది। కానీ ఇప్పటివరకు కూడా ఏ ఒక్కరు కూడా కనీసం విశాఖ ఉక్కు కానీ మరియు కడపలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఏ నాయకుడు మాట్లాడిన దాఖలాలు లేవు। ఇప్పటికైనా కూడా ఏదైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని మరియు మన కడప జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము। ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి।